दे रहे माइनॉरिटी को भी देंगे, बीसी को भी देंगे आने वाले टाइम पे। अरे బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి లాక్కున్న నీకు, బండారు దత్తయ్య గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. తీర్మానం మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగన్న యొక్క డాక్యుమెంట్ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ బీసీల కోసం తపనలో కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలే. వారితో పాటు చేతి కలిపి నడిచినాం. నేను చాలా సందర్భాలు చెప్పాను, తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల కోసం కష్టపడుతూ ఉన్నారని. కానీ బీసీల కోసం ఒక నిబద్ధతతో చేసినట్టు కుల సర్వే డాక్యుమెంట్ ఎప్పుడు తగలబెట్టినారో దాని గురించి నీచంగా మాట్లాడారో దాని మీద చర్యలైనాయి. అది కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్ గారికి లేని వైరస్ ఏంటి చెప్పండి? ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు? ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపట్టున్నటువంటి హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు కానీ కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేటీఆర్ ఈ రాష్ట్ర యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నీ కూడా సమతుల్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు చూశారు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 4 ఎమ్మెల్సీల్లో ఎటెట్ ఇచ్చాం, ఒక బీసీ ఇచ్చాం, ఒక వెలమ ఇచ్చాం, ఒక మైనారిటీ ఇచ్చాం, ఒక రెడ్డి ఇచ్చాం. 2 రాజ్యసభలో ఒక బీసీ ఇచ్చాం, దాంట్లో కూడా మళ్ళీ ఒక కమ్మకి ఇచ్చాం. సో 2 చోట్ల కూడా బీసీలకు అవకాశం వచ్చింది. అన్నిటికీ మించి పీసీసీ అధ్యక్ష పదవికి కూడా బీసీకి వచ్చింది. ఎక్కడ రెడ్డికి ఒకటే కదా అవకాశం వచ్చింది. 4గిట్లో ఒకటే వచ్చింది. అంటే చైర్మన్లో మీరు తీయండి. ఎస్, చైర్మన్లో లెక్కకు రెడీ. నేను ఎంతమంది బీసీలకు ఇచ్చాం చూడండి, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాం, దాంట్లో ఎస్సీ మాదిగలకు ఎంత ఇచ్చాం, మా ప్రీతం లాంటి మాదిగలకు ఎంతమందికి ఇచ్చాం, మాళ్ళకి ఎంతమంది ఇచ్చాం, మైనార్టీకి ఎంతమంది ఇచ్చాం, 6 మైనార్టీకి ఇచ్చాం చైర్మన్లు. డెఫినెట్గా ఇప్పుడు అన్నీ కలిపి మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట, అన్నీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి 60% ఉంటారు. రేపు అది పీసీసీ కమిటీలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇచ్చే నియామకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏఐసిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం అవుతుంది. గతంలో జరిగినట్టుగా అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా చర్చించుకొని సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తాం.